మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక సాధారణ వ్యక్తిని కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి తాలూకాలోని ప్రజలు ఈ వ్యక్తిని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తారని మీకు తెలుసా? అయితే అది ఎక్కడుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఈయన మన ఆంధ్ర రాష్ట్రం వదిలి కర్ణాటకకి ఎందుకు వచ్చాడు? అలాగే ఎందువలన వచ్చాడు? ఇక్కడ ప్రజలు ఎందుకు ఆయన్ని దైవంగా భావించి ఈయన శివైక్యం పొందిన తర్వాత ఇక్కడ ఎందుకు ప్రతి సంవత్సరం ఈయన పండుగను ఒక మహా ఉత్సవంగా జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి. ఆ టెంపుల్ చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండలేరు. ఈ పుణ్యస్థలం వచ్చేసి మనకు కర్ణాటకలోని రాయచూర్ అనే జిల్లాలోని మాన్వి అనే తాలూకాలో ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం అయితే మనకు దర్శనమిస్తుంది. మరి లేట్ ఎందుకు, రండి మరి ఈరోజు ఆ దివ్యక్షేత్రమైన ఆ పుణ్యస్థలాన్ని మనం ఈరోజు వీక్షించి దర్శించుకుని పులకిద్దాం. మనం ఈ స్థలాన్ని చేరుకోవాలంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రాయచూర్ జిల్లా నుంచి నేరుగా మానివి తాలూకాకు వచ్చేస్తే మనకు ప్రతి ఒక్క 5 నిమిషాలకు రాయచూర్ నుంచి మానివికి అయితే బస్సులు సౌకర్యం ఉంటుంది. లేకపోతే ఇటు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళైతే ఆదోనికి వచ్చేస్తే ఆదోన్ నుంచి వయా ఉరుకుంద పుణ్యక్షేత్రాన్ని చేరుకొని అక్కడ నుంచి కుమ్మలూరు అనే గ్రామానికి వచ్చేస్తే మనం ఒక తుంగభద్ర నది దాటాల్సి ఉంటుంది. జస్ట్ 1 కిలోమీటర్ మనం దీన్ని అయితే దాటగలిగితే మనకు అక్కడ నుంచి ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి కుమ్మలూరు గ్రామం నుంచి మనకు ఒక 12 కిలోమీటర్ దూరంలోనే ఈ దేవస్థానం అయితే మనకి కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మనం ఈ దేవస్థానానికి అయితే చేరుకున్నాం. మీరు బస్టాండ్లో దిగగానే మనకు అక్కడ ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్కి ఏం లేదన్నా కూడా ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే టౌన్ నుంచి అయితే ఒక కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది, మనం లాస్ట్ ఊరు చివరిలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో పర్సన్కి అయితే ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఆటో పట్టుకొని వచ్చేస్తే మీరు ఈ దేవస్థానానికి అయితే వచ్చేస్తారనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. అంటే ప్రతి సంవత్సరం అంటే వేసవికాలంలో ఇక్కడే పెళ్ళిళ్ళు అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మా ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ బాగుంది. సో ఇక్కడ రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. మా సైడ్ ఎలా అంటే కర్ణాటక వాళ్ళే ఇంకా మేమంతా కర్ణాటక బార్డర్లో ఉంటాం కాబట్టి కర్ణాటక వాళ్ళనే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో అందువల్ల పెళ్ళిళ్ళు అనేది ఇక్కడే మేము నిశ్చయించుకుంటాం. ఇక్కడైతే పెళ్ళిళ్ళు ఇక్కడే జరుపుకుంటాం. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆయన అనమాట. ఆయన పేరు వచ్చేసి అన్నమయ్య తాతగారు అన్నమాట. ఈయన కర్నూలు జిల్లాకు చెందినవారు. అలాగే ఈయన కర్నూలు జిల్లాలోని ఎమిగనూరు తాలూకా నందవరం మండలానికి చెందిన వ్యక్తి అన్నమాట. అక్కడ నుంచి 1960లో ఈయనైతే మనకి ఏదైతే ఉందో ఉరుకుంద గ్రామం ఉంది కదా, ఉరుకుంద ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద గ్రామం నుంచి ఈయనైతే తుంగభద్ర నది అయితే చేరుకొని అక్కడి నుంచి ఈ మానివి అనే ఈ ప్రదేశంలో అయితే ఈయన ఇక్కడ స్థిరపడ్డాడు. ఇక్కడ మీకు ఈ గుహలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీకు ఈ చిత్రం అయితే గ్రాఫిక్ బొమ్మ అయితే కనిపిస్తుంది కదా, ఆయన రూపమే యాక్చువల్ అది. ఇక్కడ ఏంటంటే ఈ గుహలు కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్లు అయితే పూసారు కదా, మీకు పెయింట్ వేశారు కదా, ఆ కలర్లు ఎక్కడెక్కడైతే పూసారో అక్కడే ఆయన అంటే ధ్యానంలో కానీ అలాగే ఆయన నిద్ర కూడా అక్కడే చేసేవారు అన్నమాట. ఈయన మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఎందుకు వచ్చాడంటే వీరి కుటుంబంలో మొత్తం 4 అన్నదమ్ములు అనమాట. ఈయన అందులో రెండోవాడు. యాక్చువల్లీ ఏమంటే ఈయన కొంచెం మతి స్థిమితం సరిగా లేదని వీళ్ళ అన్నదమ్ములు అయితే ఈయనైతే పట్టించుకోలేదనమాట. పట్టించుకోలేని పరిస్థితిలో ఈయన తన దారి అయితే తను చూసుకున్నాడు అనమాట. అక్కడ నుంచి నందవరం మండలం నుంచి అయితే మనకు ఉరుకుంద గ్రామానికి అయితే చేరుకున్నాడు. ఉరుకుంద గ్రామానికి చేరుకున్న తర్వాత అలాగే తుంగభద్ర నది తీరాన ఉన్న చీకల్పరివి అనే గ్రామానికి చేరుకొని అక్కడ కొన్ని రోజులైతే ఈయన విడిది చేశాడు. అక్కడ నుంచి తర్వాత ఈ మానవి గ్రామానికి చేరుకున్నాడు అనమాట అక్కడ. సో అక్కడ చేరుకున్న తర్వాత అదే ఆయన స్థిర నివాస యోగ్యం అయిందన్నమాట. 1960లో మానివి అనేది ఒక గ్రామంగానే ఉండేది. అది రాను రాను అభివృద్ధి చెందుతూ ఈరోజు అది మనకు ఒక తాలూకాగా మనకి కర్ణాటక రాష్ట్రంలోని మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈయన ఇక్కడికి 1960లోనే వచ్చాడని ఇక్కడ స్థానికులు అయితే మనకి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఇక్కడికి రాగానే కొండ గుహల్లో ఉండేవాడు అనమాట. చాలామంది ఇక్కడ ఈ మానవికి సంబంధించిన ప్రజలైతే స్థానికులైతే ఈయన్ని ఒక ఫస్ట్
తొలి రోజుల్లో ఈయన ఒక పిచ్చివానిగా భావించారనమాట. సో ఇలా ఈయన పిచ్చివానిగా భావించడం వల్ల చాలామంది రాళ్ళతో లేకపోతే ఈయన అంటే వేడెక్కిన నూనెతో ఈయన శరీరం పైన అయితే పోసేవారనమాట. సో ఈయనకి మానవ ప్రజలు కూడా స్టార్టింగ్లో మొదటి రోజుల్లోనే కొంచెం చిత్రహింసకైతే గురి చేశారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా ఈయన ఒక మహనీయుడు, ఒక మహర్షి అని. సో అలాగా కొన్ని రోజులైతే ఆయన ఇబ్బందులకు గురి చేశారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మానవ ప్రజలకు ఒకరోజు అర్థమైంది ఏంటంటే ఈయన ఒక సాధారణ మనిషి అయితే కాదు, ఈయన ఒక మహర్షి, ఒక యోగిలాగా వాళ్ళకి కనిపించాడు. అది ఎలాగంటే ఒకానొక సమయంలో మానవి గ్రామ ప్రజలకైతే విపరీతమైన రోగాలు, అంటువ్యాధులు అయితే ప్రబలాయన్నమాట. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఒక విభూది ఇచ్చాడంట. అప్పటి విభూది ఇచ్చిన తర్వాత అది ఈ మానవ ప్రజలైతే వాడిన తర్వాత వీళ్ళ ఆరోగ్యం అంతా మెరుగుపడిందంట. సో అప్పటి నుంచి అయితే ఈయన్ని ఒక మహర్షిగా, ఒక యోగిగా అయితే కొలవడం మొదలుపెట్టారు. అలాగే ఎవరికైతే పిల్లలు అవ్వలేదో ఈయనకైతే నడిపించుకున్నారన్నమాట. అంటే ఈయన భక్తితో ఈయనకి పూజలు చేసేసి ఆయన చెప్పిన పూజా పద్ధతులు పాటించడం వల్ల చాలామందికి అయితే పిల్లలు అయ్యారంట, సంతానం కలిగారంట. సో ఇలా చాలామందికి చాలా రకాలుగా ప్రయోజనాలు ఈయన సమకూర్చారంట. సో అందువల్ల ఈ గ్రామ ప్రజలైతే ఈ మానవి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో మానవి తాలూకా ప్రజలైతే ఈయన్ని తమ కొంగు బంగారంగా ఇక్కడ కొలుస్తారు. సో అందువల్ల ఈయనకి ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఏటా అక్టోబర్ మాసంలో అయితే ఘనంగా అయితే ఉత్సవాలు జరుపుతారు. ఏకంగా మానవి ఎమ్మెల్యే అలాగే రాయచూరుకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈయన ఉత్సవాలకైతే తప్పకుండా హాజరవుతారు. వాళ్ళ ఇంటి నుంచి అయితే మేళాలు, తాళాలతో ఈయన పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో మీరైతే తప్పకుండా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి, ఈ దగ్గరలో అయితే ఉంటే. మీరైతే అక్టోబర్ మాసంలోనే వచ్చేయండి. అక్టోబర్ సెకండ్ వీక్లో ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. వారం రోజులు అయితే ఉంటాయి. సో మీరైతే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. మనకు ఈ ప్లేస్ నుంచి చూస్తే చుట్టుపక్కల అయితే ఇది కొండపైన ఉండడం వల్ల మనకైతే మనం హైలో ఉంటాం. సో మనకి మానవి అనేది అంటే సరౌండింగ్స్ అనమాట. చుట్టుపక్కల అయితే అంత గ్రీనరీగా అయితే కనిపిస్తుంది. రైస్ మిల్లులు ఇలాంటివి మనకైతే దర్శనం ఇస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి. మనకు అక్కడ దూరంలో లాంగ్లో రైస్ మిల్లు అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే తుంగభద్ర నది దగ్గర ఉండడం వల్ల ఇక్కడ రైతులైతే మనకు వరి పంట అయితే ఎక్కువ పండుతుంది. సో అందువల్ల ఇక్కడ మనకు చాలా మటుకు అయితే రైస్ మిల్లులు అయితే దర్శనం ఇస్తాయి. ఈ దేవస్థానంలో ఏంటంటే ఇంతకుముందు అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం ఈ మానవ ప్రజలైతే ఈ దేవస్థానం బాగోగులు చూసుకునేవారు. అంటే ఉత్సవాలు కానీ లేకపోతే పూజా కార్యక్రమాలు కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం మానవ ప్రజలైతే చూసుకునేవారు. ఎమ్మెల్యే వారే స్వయంగా ఈ పరీక్షించేవారు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ బాగా డెవలప్ అయిందో తర్వాత ఈ అన్నమయ్య తాత ఉన్నారు కదా, ఈయన పేరు వచ్చేసి కొండారెడ్డి అన్నమాట. సో ఈ కొండారెడ్డి కుటుంబ సభ్యులే ఆయనకు వచ్చిన ఆస్తిలోని మొత్తాన్ని బాగానైతే అమ్మేసి వాళ్ళే ఇక్కడ వచ్చి సెటిల్ అయినారనమాట. ఇప్పుడే ఒక 5 years కింద వాళ్ళు వచ్చిన తర్వాతే ఆయన ఆస్తిని అమ్మేయడం వల్ల ఆ డబ్బులతోటి ఈయన దేవస్థానాన్ని అయితే మరింత డెవలప్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ కొండారెడ్డి వారసులు అయితే ఇక్కడ మనకు అర్చకులుగా దర్శనం ఇస్తుంటారు. సో మీరు కూడా ఈ వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో తప్పక చెప్పండి. మీరు కూడా తప్పకుండా అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీకు చాలా దగ్గరలోనే ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేసి వెళ్ళిపోయండి. చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్లీ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా రంగురంగుల కొండలు అనమాట. అంటే రంగురంగుల కొండలు కాదు, ఆ కొండలకే రంగేసినారనమాట. సో ఇలా ఎక్కడైతే మనకు దర్శనం ఇలాంటివి ఉంటాయి మనకు కనిపిస్తాయో అక్కడే అన్నమయ్య తాతవారు అనమాట. అక్కడే ఆయన సీద తీరేవారు, లేకపోతే ధ్యానంలో కూర్చునేవారు.